నమస్తే. నేను మీ ఆరుగారి పల్లె రుచులు. నేను బాగున్నాను, మీరు బాగున్నారు. ఈరోజు ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే నాటుకోడి కాళ్ళు తలకాయ 1 కేజీ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా 3-4 సార్లు నీచి వాసన పోయేందుకు కడిగి పసుపు ఉప్పేసి కడిగి దీన్ని పక్కన పెట్టుకోవాలి. నాటుకోడి తలకాయలు కాళ్ళు 1 కిలో తీసుకున్నాను. దీన్ని ఏ విధంగా తయారు చేస్తాను మీరు కూడా చూస్తారండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమాత్రం పెద్ద సైజు ఒక టమోటాను సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే ఆనియన్స్ మీడియం సైజు తీసుకొని, పచ్చిమిర్చి 4-5 తీసుకొని ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి చెక్కాలోము కొద్దిగా మిరియాలు వేసి ఫ్రెష్గా దించుకున్న పేస్ట్ ఇది మాత్రం పేస్ట్ పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర, బగారాకు, రుచికి సరిపడా ఉప్పు, చికెన్ మసాలా, ఆయిలు, అలాగే కొద్దిగా పసుపు. నేను ధనియాలను మిరపకాయల్ని దూరగా వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను. దీన్ని కలుపుకుంటే చాలా బాగుంది. కొద్దిగా వీటన్నిటిని ఇప్పుడు నేను ఏ విధంగా చేస్తానో, ఎలా చేస్తానో మీరు కూడా చేస్తారు. కానీ రండి, ఇంకా ఆలస్యం ఎందుకు, ఏమిటి అనుకోవద్దండి. ఇది మాత్రం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కాక ఇందులోకి మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా కలుపుకోవాలి. ముందుగా మనం సన్నగా మీడియం సైజ్ ఆనియన్స్ తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో కలుపుకోవాలి. ఇందులోకి పచ్చిమిర్చి 4 చిలుకలు చేసుకున్నది, అలాగే ఇది మాత్రం బగారా. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుంటున్నాను. చికెన్ పకోడా ఆనియన్స్, అందుకే కలర్ ఆ మాదిరిగా ఉంది. ఈ ఆనియన్స్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ని ఈ మాత్రం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా దంచిపెట్టుకున్న చెక్కాలో నల్లుల్లి మిరియాలు కొద్దిగా వేసి దంచుకున్న ఫ్రెష్గా ఉన్న ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. మాత్రం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇందులోకి మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న టమోటాని కూడా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, టమోటో వీటన్నిటిని బాగా పచ్చివాసన పోయేందుకు వేయించుకోవాలి. ఇది మాత్రం ఇచ్చినప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ కలుపుకోవాలి. సాల్ట్ చూసేసుకొని మీ ఆత్మలో ఎక్కువ కావాలంటే వేసుకోండి, తక్కువగా వేసుకోండి. ఇందులోకి కొద్దిగా పసుపు, ఇది మాత్రం పసుపు వేసుకోవాలి, 1 స్పూన్ పసుపు. వీటన్నిటిని బాగా మగ్గించుకోవాలి. ఇది మాత్రం పచ్చివాసన పోయేందుకు వేయించుకొని ఇందులోకి మనం ముందుగా శుభ్రంగా నీచువాసన పోయేందుకు కడిగి పెట్టుకున్న నాటుకోడి తలకాయ కాళ్ళని కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. పచ్చివాసనగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇది మాత్రం బాగా మసాలా ముక్కలకు పట్టేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ధనియాల పొడి, మిరపకాయలు వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా కలుపుకోవాలి. కారం చూసేసుకోండి, మీ ఆప్షనల్. ఎక్కువ తినంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినంటే తక్కువ వేసుకోండి. ఇందులోకి కొద్దిగా చికెన్ మసాలా, ఈ మాత్రం చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ కలుపుకోవాలి. ఇది మాత్రం బాగా ఉడికించుకోవాలి. जाकर खाना पूछा अपनी जरूरत
మసాలాలన్నీ ముక్కకు బాగా పట్టేంత వరకు బాగా ఉడికించుకోవాలి. కాళ్ళని, నాటి కోడి కాళ్ళు, తలకాయల్ని ఇలా బాగా ఉడికించుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువ కలుపుకోండి, తక్కువ కావాలంటే కొంచెం బాగా గట్టిగా గ్రేవీ చేసుకోండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. సంగట్లో కానీ, చపాతీలో కానీ, వైట్ రైస్లో కానీ, ఏ దాంట్లోకైనా సరే ఈ నాటుకోడి తలకాయలు, కాళ్ళు చాలా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఏ విధంగా వేసానో ఆ విధంగానే మీరు కూడా వేసి మీకు ఎలా వచ్చిందో నాకు పెట్టండి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా కస్తూరి మేతిని బాగా పులిమేయాలి. కస్తూరి మేతిని తురుముకొని మాత్రం కలుపుకోవాలి. అంతే, ఎంతో సింప్లీ టేస్టీ నాటుకోడి తలకాయ కాళ్ళు మసాలా కర్రీ రెడీ. చివరగా ఇది మొత్తం ఉడికించుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ మన నాటుకోడి తలకాయలు కాళ్ళ మసాలా కర్రీ రెడీ. ఇది మాత్రం గ్రేవీ పెట్టుకుంటే చపాతీలో కానీ వేడివేడి అన్నంలో కానీ ఏ దాంట్లోకైనా సరే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇది మాత్రం గ్రేవీ పెట్టుకొని దించేసుకుంది. ఆలస్యం ఎందుకు, వేడి మన నాటుకోడి కాళ్ళ తలకాయల మసాలా కర్రీ రెడీ. చాలా అంటే చాలా సూపర్గా పర్ఫెక్ట్గా మసాలాలన్నీ కుదిరింది. తినేదానికి చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. కాలు కూడా బాగా ఉడికిపోయింది. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. చాలా అంటే చాలా సూపర్గా కుదిరింది. తినే టేస్ట్ బాగుంది. ఉప్పు కారాలు మసాలా అన్నీ పట్టింది. మీరు ఒకసారి ట్రై చేయండి. కాలు చాలా టేస్ట్గా సూపర్గా ఉంది. చూశారుగా నేను ఏ విధంగా తయారు చేశానో, మీరు అదే విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. తినేదానికి చాలా సూపర్గా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. నా వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. బాయ్.